హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జావాపాత్. ఈ వీడియో చూసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. న్యూ వీడియోస్ చేస్తే అప్డేట్ వస్తుంది. లేట్ చేయకుండా మనము టాపిక్లోకి ఎంటర్ అవుదాము. ఈరోజు మనము ఈ వీడియోలో ఫస్ట్ జావా ప్రోగ్రామ్ని ఎక్లిప్స్ ఐడిని యూస్ చేసి ఎలా రాయాలో తెలుసుకుందాము. ఫస్ట్ మనము ఎక్లిప్స్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్ లొకేషన్లోకి వెళ్ళాలి. నేను ఆల్రెడీ ఈ సిస్టంలో ఎక్లిప్స్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నా. ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు ఎక్లిప్స్ ఐడియా ఉంటుంది. ఈ ఐడి మీద డబుల్ క్లిక్ ఇవ్వాలి. మీ సిస్టంలో ఎక్లిప్స్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే నేను ఒక వీడియో చేశాను. ఎక్లిప్స్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలని. ఆ వీడియో ఇక్కడ ఇస్తాను మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు ఆ వీడియోని ఫాలో అయ్యి ఇన్స్టాల్ చేసుకోండి. ఎక్లిప్స్ ఐడిలో ఫస్ట్ జావా ప్రోగ్రామ్ వ్రాసి రన్ చేయాలంటే మెయిన్లీ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏమంటే వర్క్ స్పేస్ని సెటప్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏమంటే జావా ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి. థర్డ్ స్టెప్ జావా ప్రోగ్రామ్ని జావా క్లాస్లో రాయాలి. వర్క్ స్పేస్ అంటే ఏమో తెలుసుకుందాం. వర్క్ స్పేస్ అనేది ఒక ఫోల్డర్ లొకేషన్. అక్కడ మనము అన్ని జావా ప్రాజెక్ట్స్ని అక్కడ మేనేజ్ చేయొచ్చు. వర్క్ స్పేస్లో మనకు లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే ఒక వర్క్ స్పేస్లో ఒక ప్రాజెక్టే కాదు, మనం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని సేవ్ చేయొచ్చు. వర్క్ స్పేస్ అనేది ఎక్కడైతే మన జావా ప్రాజెక్ట్ని సేవ్ చేస్తామో దాన్ని వర్క్ స్పేస్ అంటాం. దాన్ని మనం వర్క్ స్పేస్ సెటప్ అన్నాం. సెకండ్ స్టెప్ ఏమని చెప్పుకున్నాము, మనము జావా ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలన్నాం. జావా ప్రాజెక్ట్ అనేది ఏమంటే జావా ప్రాజెక్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ ఫైల్స్. అంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి మనకు ఒక ఫైల్లోనే మొత్తం రాయలేం కదా, మల్టిపుల్ ఫైల్స్తో డెవలప్ చేస్తాం. దాన్ని మెయింటైన్ చేయడానికి ప్రాజెక్ట్ అంటాం. అంటే మల్టిపుల్ జావా జావా క్లాస్ని ఒక కంటైనర్లో పెట్టడాన్ని మనం జావా ప్రాజెక్ట్ అంటాం. ఇక్కడ వర్క్ స్పేస్లో నేను హెచ్ డ్రైవ్లో కోర్ జావాలో నేను జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఆ పాత్ ఇచ్చి లాంచ్ అని లాంచ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఎక్లిప్స్ ఐడి యూస్ చేసి జావా అప్లికేషన్ క్రియేట్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ ఎక్లిప్స్ ఉంటుంది. ఒకటి ఎక్లిప్స్ ఐడి ఫర్ ఎంటర్ప్రైజ్ జావా అండ్ వెబ్ డెవలపర్స్. ఈ ఎక్లిప్స్ ఐడి ఫర్ ఎంటర్ప్రైజ్ జావా అండ్ వెబ్ డెవలపర్స్ ఐడిని యూస్ చేసి మన వెబ్ అప్లికేషన్స్ అండ్ నార్మల్ కోర్ జావా స్టాండర్డ్ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు. ఇంకోటి ఎక్లిప్స్ ఐడి ఫర్ జావా డెవలపర్. ఈ ఐడి యూస్ చేసి మనం ఓన్లీ కోర్ జావా అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు, వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయలేము. నేను నా సిస్టంలో ఎంటర్ప్రైజ్ జావా అండ్ వెబ్ డెవలపర్ రిలేటెడ్ ఎక్లిప్స్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఈ ఐడిని యూస్ చేసి మనము వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, నార్మల్ స్టాండర్డ్ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు. అది మన వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలంటే ఇక్కడ మనకు 2 ఐకాన్స్ ఉంటుంది. ఈ ఐకాన్ వచ్చి సెలెక్ట్ అయ్యి ఉంటే మనం స్టాండర్డ్ కోర్ జావా అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. అదే ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇది సెలెక్ట్ అయి ఉంటే మనం వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ మనము జావా మీద ఉన్నాము కాబట్టి జావా అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ జావా సెకండ్ స్టెప్ ఏమని చెప్పుకున్నాము, జావా ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలన్నాం. జావా ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తామంటే 2 వేస్. ఒకటి ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్లో క్రియేట్ జావా ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి, లేకపోతే ఫైల్ ఎక్స్ప్లోర్ మీద ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ జావా ప్రాజెక్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. నేను ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి ప్రాజెక్ట్ పేరు కూడా మనము ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇద్దాం. సెకండ్, ఏ వర్షన్ ఆఫ్ జావాతో మనము ఈ ప్రాజెక్ట్ని కంపైల్ చేసి రన్ చేయాలో ఆ వర్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. యూజ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ జిఆర్ఎన్ ఉంది కదా, ఇక్కడ మనకు ఇన్ని వర్షన్స్ చూపిస్తుంది. ఇది మనకు ఐడిఈ ప్రొవైడ్ చేస్తున్న జావా వర్షన్స్. ఐడిఈ అనేది ఏమి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే ఒకే ఎన్విరాన్మెంట్లో మన కంపైలర్, జిఆర్ఈ, కన్సోల్, డీబగ్ అన్నీ ఒకే ప్లేస్లో ఉంటుంది. అదే మనము
ఒక జావా ప్రోగ్రాము ఎడిటర్‌లో రాసినప్పటికి మనం ఎడిటర్ సహాయంతో ఒక ప్రోగ్రామ్‌ని రాసాము. దాన్ని కంపైల్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్‌కి పోయేసి మన జావా కంపైలర్ జావా సి అనే జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా అనే కమాండ్ రన్ చేస్తే అది జావా ప్రోగ్రామ్ ఒక సింటాక్స్, ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఎర్రర్స్ ఏం లేకపోతే మన డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. అదే ఐడీలో అన్నీ ఒకే ప్లేస్‌లో ఉంటది. అదే మీరు నాకు ఐడీ ప్రొవైడ్ చేసిన జావా సాఫ్ట్‌వేర్ వద్దు. నేను ఆల్రెడీ నా సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న జావా సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి చేయాలనుకుంటే, మీరు ఇక్కడ వర్క్ స్పేస్ కంపైలర్ ప్రిఫరెన్స్ ఇక్కడ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ జేఆర్ ఉంది గదా! ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, మీ సిస్టమ్‌లో ఉన్న జావాని సెలెక్ట్ చేసుకొని, మనం ఇది చేయాల్సొస్తది. నెక్స్ట్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మనకు ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ అవుతుందని ఇక్కడ చూపిస్తది. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎస్ఆర్‌సి. ఎస్ఆర్‌సిలోనే మన జావా ప్రోగ్రామ్స్ రాస్తాం. నెక్స్ట్ ఫినిష్ అని క్లిక్ చేస్తాం. ఫినిష్ అని క్లిక్ చేస్తే మన ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోర్‌లో జావా ప్రాజెక్ట్ ఇలా చూపిస్తది. ఇక్కడ మనకు 2 థింగ్స్. ఒకటి ఎస్ఆర్‌సి. ఇక్కడ మనము జావా క్లాసెస్ రాస్తాము. ఇక్కడ మనము ఏ వెర్షన్ ఆఫ్ జావాతో కంపైల్ అవుతుందో, ఆ వెర్షన్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. మనం జావా క్లాస్ క్రియేట్ చేయడానికి ఎస్ఆర్‌సి మీద సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇయ్యాలి. రైట్ క్లిక్ ఇస్తే మనకి న్యూ అని వస్తది. ఇక్కడ న్యూ మీదకి వెళ్ళి మనం క్లాస్ కదా క్రియేట్ చేయాల్సింది. ఇక్కడ క్లాస్ అని ఉంటది. ఈ క్లాస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనము ఏ క్లాస్ క్రియేట్ చేస్తున్నాం కదా! ఆ క్లాస్‌కి ఒక పేరివ్వాలి. నేను ఫస్ట్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను కాబట్టి క్లాస్ నేమ్ కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇస్తున్నా. ఇక్కడ ప్యాకేజ్ నేమ్. ప్యాకేజ్ నేమ్ జనరల్లీ మనము కామ్ డాట్ కంపెనీ పేరు ఇస్తాం. కాబట్టి జావా పాత్ అని ఇస్తున్నా. మనకు జావా అప్లికేషన్ స్టార్టింగ్ పాయింట్ ఏమని చెప్పుకున్నాము? మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్‌తో స్టార్ట్ అయ్యి మెయిన్ మెథడ్‌తో ఎండ్ అవుతుంది అని చెప్పుకున్నాం. కాబట్టి మెయిన్ మెథడ్ కావాలి కాబట్టి ఆ మెయిన్ మెథడ్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మన ఎక్లిప్స్ ఐడి అనేది జావా టెంప్లేట్‌ని క్రియేట్ చేసి ఇస్తది. నెక్స్ట్ ఫినిష్ కొట్టాను. ఫినిష్ కొడితే జావా టెంప్లేట్ క్రియేట్ అవుతది. ఇలా క్రియేట్ అయింది. మనము ఈ వీడియోలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జావా పాత్ అని డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాం. దాన్ని మన మెయిన్ మెథడ్ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మన మెయిన్ మెథడ్‌లో రాయాల్సొస్తది. ఆ మెసేజ్ ఎక్కడ రాయాలి అంటే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అన్నట్లు రాయాలి. ఎక్లిప్స్ అనేది మనకు ఆటో కంపైలేషన్ సజెషన్స్ కూడా ఇస్తది. మనకి ఏదైనా సజెషన్స్ కావాలి అనుకుంటే కంట్రోల్ స్పేస్ అనేది క్లిక్ చేయాలి. మనం ఈచ్ అండ్ వర్డ్ టైప్ చేసినప్పుడు అది మనకు కంపైల్ చేసి ఎర్రర్ ఏమైనా ఉంటే ఎర్రర్ డిస్‌ప్లే అవుతది. ఎర్రర్స్ ఏమి లేకపోతే మనకేమి ఇదవ్వదు. ఇప్పుడు నేను సిస్ రాసాను. ఇప్పుడు ఇంకా స్టేట్మెంట్ కంప్లీట్ చేయలేదు కదా! కంపైల్ చేసింది. ఇదేమో తెలీదు కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఇచ్చింది. చూడండి. ఎస్‌వైఎస్ కెనాట్ బి రిజాల్వ్డ్ సింటాక్స్ ఎర్రర్ ఇన్సర్ట్ వేరియబుల్ డిక్లరేషన్ అని ఎర్రర్ మనకు డిస్‌ప్లే చేస్తుంది. దీన్ని ఆటో కంపైలేషన్ అంటారు ఐడీఈ. అదే కంట్రోల్ స్పేస్ అంటే అది మనకు సజెషన్స్ ఇస్తది కదా! మన సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రాయాలి అనుకున్నప్పుడు మన ఎక్లిప్స్‌లో ఒక షార్ట్‌కట్ ఉంది. ఎస్‌వైఎస్ రాసి కంట్రోల్ స్పేస్ ఎస్‌వైఎస్ ఔట్ అని రాసి కంట్రోల్ స్పేస్ ఇచ్చినామంటే మనకు సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది వస్తది. ఎలా రాస్తాం సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సిస్ రాసి ఔట్ కంట్రోల్ స్పేస్ ఇస్తే ఆటోమేటిక్‌గా సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది అవుతుంది. ఎందుకంటే మన ఎక్లిప్స్ అనేది మనకు సజెషన్స్ ఇస్తది. ఇక్కడ మనకి మెసేజ్ ప్రింట్ ఏం ప్రింట్ చేయాలో ఆ మెసేజ్ ఇక్కడ రాస్తాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జావా పాత్ రాసి సేవ్ చేశాను. ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేయాలంటే 2 వేస్‌లో రన్ చేయొచ్చు. ఒకటి ఇక్కడ ఫైల్ ఎక్స్‌ప్లోర్‌లో ఇక్కడ రన్ బటన్ ఉంటది. దీని మీదన్నా రన్ చేయొచ్చు. లేకపోతే ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాస్ జావా అప్లికేషన్. ఫస్ట్ మనం ఈ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే రన్ అయ్యి మనకు అవుట్‌పుట్ అనేది డిస్‌ప్లే అయింది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి
రన్ యాస్ జావా అప్లికేషన్. మనకు అవుట్‌పుట్ అనేది డిస్‌ప్లే అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.